హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ 4 నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ మరొక వారం రోజుల్లో కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ వారం రోజుల్లో మీరు క్వాలిఫై అవ్వాలి అనుకునేటువంటి వారు చదవాల్సినటువంటి ఒక టాప్ 10 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను. సో మ్యాక్సిమం ఆ టాపిక్స్ చూసుకోవడానికి ట్రై చేయండి. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ముఖ్యంగా రివిజన్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ముఖ్యంగా చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదవాలి, ఈవెన్ జూలైకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా చదవాలా అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో జనవరి నుంచి జూలై వరకు సో ప్రతి నెలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏది కూడా మిస్ చేయకుండా చదవండి. నిన్న ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి జరిగినటువంటి ఎగ్జామినేషన్లో జూలై 4న జరిగినటువంటి ఒక ఈవెంట్ గురించి మనకు ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. కాబట్టి జూలై 25th వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఏది మిస్ చేయకుండా చదవండి. సో ఖచ్చితంగా మనకి జూలై వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే అడుగుతారు. సో మ్యాక్సిమం ఈ 7 months కరెంట్ అఫైర్స్ చదవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి 10 to 20 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. నిన్న జరిగినటువంటి ఎండోమెంట్ ఆఫీసర్ ఈఓ ఎగ్జామినేషన్లో మనకి నియర్లీ 14 క్వశ్చన్స్ అయితే ఓన్లీ కరెంట్ అఫైర్స్ నుంచే వచ్చాయి. సో అందులో మీరు ఎక్కువగా చూసుకోవాల్సినటువంటి టాపిక్స్ ఏంటంటే స్పోర్ట్స్కి సంబంధించి, అలాగే ఫేమస్ పర్సన్స్, ఈ మధ్య వార్తల్లో నిలిచినటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి, ముఖ్యంగా ద్రౌపది ముర్ము 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినటువంటి ఆవిడ గురించి కావచ్చు, ఇంకా ఇతర పర్సన్స్ ఎవరెవరైతే ఉన్నారో వారందరి గురించి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా అవార్డ్స్ గురించి, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఖచ్చితంగా చదవండి. సో వాటి నుంచి కూడా అట్లీస్ట్ ఒక బిట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఆథర్స్ రాసినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో ఫేమస్ బుక్స్, వాటికి సంబంధించి చదవండి. ఇంకా ఇండెక్స్ రిపోర్ట్స్ వస్తాయి కదా మనకి, సో వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ గురించి, ఇంకా సమ్మిట్స్, మనకి G7 సమ్మిట్ అని ఈ విధంగా మనకి కొన్ని సమ్మిట్స్ ఉంటాయి కదా, సో రీసెంట్గా జరిగినటువంటి సమ్మిట్స్, వాటన్నిటి గురించి చదవండి. మ్యాక్సిమం ఈ టాపిక్స్ మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయితే చేయండి. సో మనకి జూలై వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ 7 monthsకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదివినట్లయితే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ కాకుండా మరికొన్ని టాపిక్స్ మీకు ఇంకా ఏమైనా కొత్త టాపిక్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీరు చదవచ్చు. ఇవి కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో 10 to 20 క్వశ్చన్స్ వరకు మనకి కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత ఏపీ బైఫర్కేషన్ బిల్ గురించి ఖచ్చితంగా చదవండి. మనకి 3 to 4 క్వశ్చన్స్ ఏపీ బైఫర్కేషన్ నుంచే మనకి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఆ టాపిక్కి సంబంధించి కంప్లీట్ టాపిక్ ఏది కూడా మిస్ చేయకుండా చదవండి. ఇంకా మనకి తెలుగు నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. తెలుగు కూడా సిలబస్లో ఉంది. 25 క్వశ్చన్స్ అయితే మనకి తెలుగు నుంచి రావడం జరుగుతుంది. సో అందులో ఉన్నటువంటి ఆల్ టాపిక్స్, గ్రామర్కి సంబంధించినటువంటి ఆల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సిలబస్లో మెన్షన్ చేసినవి అవన్నీ కూడా ఏది మిస్ చేయకుండా చదవండి. సో ఎక్కువ స్కోర్ చేసుకునేటువంటి టాపిక్ ఇది. తర్వాత ఏపీపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఇబ్బంది పడేటువంటి టాపిక్ వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించి. సో ఇంగ్లీష్ కూడా మనకి ఎక్కువ స్కోరింగ్ చేసుకునేటువంటి టాపిక్ ఇది. సో 25 క్వశ్చన్స్ వరకు మనకైతే రావడం జరుగుతుంది. సో అన్ని టాపిక్స్, గ్రామర్స్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో మీరు గ్రామర్ రూల్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయ్యి వాటిని ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ అయితే చేయగలుగుతారు. సో 25 క్వశ్చన్స్కి సంబంధించి అట్లీస్ట్ ఒక 15+ మీరు స్కోర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తెలుగులో అయితే మీరు 20+ స్కోర్ చేసే ప్రయత్నం చేయడానికి ఈ విధంగా ఈ 6-7 డేస్లో రివిజన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ 6-7 డేస్లో మీరు మొత్తం చదవాలి అంటే కుదరదు. ఆల్రెడీ చదివినటువంటి వారు ఈ టాపిక్స్ మీద ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇంకా జాగ్రఫీకి సంబంధించి ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీకి సంబంధించి మనకి 4 to 6 క్వశ్చన్స్ మనకి 2 టాపిక్స్ నుంచి మ్యాక్సిమం వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో ఇందులో ముఖ్యంగా రివర్స్ గురించి ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే ఈ మధ్య బాగా ఫ్లడ్స్ రావడం వల్ల సో రివర్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మనకి న్యూస్లో చూస్తున్నాము. సో వీటికి సంబంధించి మనకి క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. నిన్న జరిగినటువంటి ఈఓ ఎగ్జామినేషన్లో కూడా రివర్స్ గురించి, కృష్ణా అండ్ గోదావరి రివర్స్ గురించి అడిగారు. ఇంకా హిల్స్ గురించి అడగడం జరిగింది, కేవ్స్ గురించి అడిగారు, గుహల గురించి, ఇంకా డ్యామ్స్ గురించి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా కాలువల గురించి కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. అది ఏపీకి సంబంధించినటువంటి జాగ్రఫీ కావచ్చు, ఇండియన్ జాగ్రఫీ కావచ్చు. సో ఇంపార్టెంట్ ఈ టాపిక్స్ మీద ఎక్కువగా మీరు ఎక్కువ ఫోకస్ అయితే చేయండి.
తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి రీసెంట్గా ఒక రిపోర్ట్ అయితే వచ్చింది మనకి. సో ఆ రీసెంట్గా వచ్చినటువంటి రిపోర్ట్లో ఏపీకి సంబంధించినటువంటి అటవీ విస్తీర్ణం అంతకు ముందుతో పోలిస్తే పెరిగింది అని చెప్పేసి రిపోర్ట్లు అయితే రావడం జరిగింది. సో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఆ రిపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా చదవండి. అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. సో కంప్లీట్ డీటెయిల్స్ మీద ఫోకస్ చేయండి. మీకు 1 to 3 క్వశ్చన్స్ మనకి ఈ టాపిక్ నుంచి మినిమం ఒక క్వశ్చన్ అయినా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మ్యాథ్స్కి సంబంధించి మనకి నిన్న జరిగినటువంటి ఈఓ ఎగ్జామినేషన్లో 5 క్వశ్చన్స్ అడిగారు. అది కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బార్ గ్రాఫ్ ఒకటి ఇచ్చేసి సో దాని నుంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో బార్ గ్రాఫ్ కానీ లైన్ గ్రాఫ్ కానీ మనకి ఏదో ఒక గ్రాఫ్ అయితే వస్తుంది యాప్టిట్యూడ్ నుంచి. సో అందులో మనకి ఆ పర్టికులర్ బార్ గ్రాఫ్ లేదా లైన్ గ్రాఫ్లో మ్యాక్సిమం మనకి ప్రాఫిట్ అండ్ లాస్ మీద లేదా పర్సంటేజెస్ మీద ఇస్తాడు. సో పర్సంటేజెస్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మీరు ప్యారలల్గా చూసుకోండి. సో వాటి మీద మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంకా రీజనింగ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి 5 క్వశ్చన్స్ వచ్చాయి నిన్న జరిగినటువంటి ఎగ్జామినేషన్లో. ఇక్కడ చూసినట్లయితే బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డికోడింగ్, నంబర్ సిరీస్ నుంచి నిన్న జరిగినటువంటి ఎగ్జామినేషన్లో మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఈ టాపిక్స్ మీద కాకుండా ఇంకా మిగిలినటువంటి టాపిక్స్ కూడా మీరైతే చూడండి. ఇంకా పాలిటీ మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్ ఇది. 4 to 5 క్వశ్చన్స్ మనకి పాలిటీ నుంచి అయితే వస్తాయి. ఇందులో చూసుకున్నట్లయితే నిన్న ప్రెసిడెంట్కి సంబంధించి రాష్ట్రపతులకి సంబంధించినటువంటి అంశం మీదే 2 క్వశ్చన్స్ మనకి నిన్న జరిగినటువంటి ఈఓ ఎగ్జామినేషన్లో అడిగారు. అలాగే మీరు ఇక్కడ ప్రెసిడెంట్తో పాటు వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన డీటెయిల్స్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నిన్న ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా మనకి పాలిటీలో ఒక టాపిక్గా ఉంటుంది కాబట్టి సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చదవండి. ఇంకా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఫస్ట్ ఆర్టికల్ నుంచి మనకి టోటల్ ఎన్ని ఆర్టికల్స్ అయితే ఉన్నాయో సో వాటిల్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయండి. తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అన్ని స్కీమ్స్ 2019 నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ 2022 వరకు ఆ స్కీమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేసే ప్రయత్నం చేయండి. సో మినిమం ఒక క్వశ్చన్ లేదా మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ మనకి ఈ పర్టికులర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్కీమ్స్ నుంచి అడిగే అవకాశం అయితే ఉంది. సో అన్ని కంప్లీట్ స్కీమ్స్ని మీరు ఒకసారి రివిజన్ అయితే చేయండి. సో ఈ విధంగా ఈ 10 టాపిక్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఈ పర్టికులర్ 10 టాపిక్స్ ఇది నా ఒపీనియన్ ప్రకారం చేసినటువంటి వీడియో ఇది. సో ఇవి చదివితే మీకు కొంచెం క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందని చెప్పేసి నేనైతే ఒకసారి రివిజన్ చేసి ఒకసారి ఇవన్నీ చూసుకొని నేను దీనికి సంబంధించి ఈ విధంగా అయితే వీడియో అయితే ప్రిపేర్ చేశాను. సో మీరు లేదు ఇవి కాకుండా ఇంకా వేరే కూడా చదువుదాం అనుకుంటే అది మీ ఇష్టం అనమాట. సో కాకపోతే ఈ టాపిక్స్ మీరు ఎక్కువగా చూసుకున్నట్లయితే మీరు కొంచెం ఎక్కువగా తక్కువ టైంలో ఎక్కువ టాపిక్స్ని కవర్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్స్ అయితే చూసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోలు నచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్.